దేశవ్యాప్తంగా ఈ లోక్సభ ఎన్నికలు 7 దశల్లో జరుగుతున్న నేపథ్యంలో మొదటి దశ ఏప్రిల్ 19లో జరిగింది. ఇక రెండవ దశ ఎన్నికలకు సంబంధించి ఏప్రిల్ 26వ తేదీన అయితే ఓటింగ్ అయితే జరగబోతుంది. ఇక ఈ రెండవ దశలో హేమాహేమి నాయకులందరూ కూడా ఈ రేసులో ఉన్నారు. ఇక కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ, శశి థరూర్, ఇలాగే అరుణ్ గోయల్ అందరూ కూడా కాంగ్రెస్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుంటే, ఇక బీజేపీ నుంచి హేమా మాలిని, ఓం బిర్లా, అలాగే గజేంద్ర సింగ్ షెకావత్ ఇప్పుడు రెండవ దశలో తమ భవిష్యత్తుని చూడబోతున్నారు. ఇక మొదటి దశ ఎన్నికలకు సంబంధించి దాదాపు ఈ మొదటి ఫేజ్లో 65.5% మాత్రమే ఓటింగ్ అయితే జరిగిందంటూ కూడా చెప్తున్నారు. మొదటి దశలో ఈ 21 రాష్ట్రాలకు సంబంధించి 102 లోక్సభ స్థానాలకు ఎన్నికలు అయితే జరిగాయి. ఇక రెండో ఫేజ్లో జరుగుతున్న ఈ 13 రాష్ట్రాలు 89 లోక్సభ స్థానాలకు సంబంధించి ఒకసారి చూసుకున్నట్లయితే కేరళ 20 స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. కేరళలో ఒకేసారి పూర్తిగా ఎన్నికలు క్లియర్ అయిపోతున్నాయి. అలాగే కర్ణాటక 14 స్థానాలు, మిగతా మూడో ఫేజ్లో కూడా మరి 14 స్థానాలకు ఎన్నికలు జరగబోతాయి. రాజస్థాన్లో 25 స్థానాలకు గాను మొదటి ఫేజ్లో 12 స్థానాలకు ఎన్నికలు జరిగి ఇక రెండో ఫేజ్లో 13 స్థానాలకు జరుగుతున్నాయి. ఇక ఉత్తరప్రదేశ్లో 8, మహారాష్ట్రలో 8, మధ్యప్రదేశ్ 7, అస్సాం 5, బీహార్ 5, పశ్చిమ బెంగాల్ 3, ఇక త్రిపురలో 1 స్థానానికి సంబంధించి టోటల్గా 89 స్థానాలకు పోలింగ్ అయితే ఏప్రిల్ 26వ తేదీన జరగబోతుంది. ఇక ఎన్నికలకు సంబంధించి ఎవరెవరు నాయకులు ఈ లిస్టులో ఉన్నారో ఒకసారి రెండో ఫేజ్లో చూసుకునే ప్రయత్నాలు అయితే చేద్దాం. ఇక కాంగ్రెస్ నుంచి సీనియర్ నాయకులుగా ఉన్న రాహుల్ గాంధీ వయనాడు స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు. ఇక ఆ స్థానంలో ఇప్పుడు అంతా కీ ఫేజ్గా ఉంది అంటూ చెప్పుకోవాలి. ఇప్పుడు సిట్టింగ్ ఎంపీగా ఆయన వయనాడు నుంచి పోటీలో ఉన్నారు. ఇంతవరకు ఇండియా కూటమిలో ఉన్న అలయన్సెస్ అన్నీ కూడా కాంగ్రెస్కి మద్దతు ఇస్తున్న పరిస్థితి చూసుకోవాలి. కానీ కేరళలో మాత్రం కాంగ్రెస్కి మాత్రం పూర్తిగా అపోజిషన్గా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే సిపిఐ పార్టీ నుంచి ఇప్పుడు రాహుల్ గాంధీ పైన పోటీలో ఉన్నారు. దాంతోపాటు బీజేపీకి సంబంధించి కె సురేంద్రన్ ఇప్పుడు రాహుల్ గాంధీ పైన పోటీలో ఉన్నారు. మరి ఇక 2019లో ఎన్నికలకు సంబంధించి ఒకసారి చూసుకున్నట్లయితే రాహుల్ గాంధీ దాదాపు 7 లక్షల ఓట్ల మెజారిటీ అయితే రాహుల్ గాంధీ వయనాడు స్థానం నుంచి గెలిచారు అని అక్కడ రిజల్ట్స్ అయితే చెప్తున్నాయి. మరి ఇక్కడ 2024 ఏం జరగబోతుంది? రాహుల్ గాంధీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, ఇండియా కూటమి కావచ్చు, ప్రధానంగా ప్రధానమంత్రి అప్డేట్ అంటూ కూడా అందరూ మాట్లాడుకున్న పరిస్థితి మనం చూసుకోవాలి. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మరి ఏం జరగబోతుంది? రాహుల్ గాంధీ ఏ మేరకు విజయం సాధిస్తారో మరి ఎన్నికల్లో చూడాల్సిన అంశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి ఇక కాంగ్రెస్ లీడర్స్ అయిన శశి థరూర్ కూడా తిరువనంతపురం నుంచి బరిలో ఉన్నారు. ఇక 4వసారి ఆయన ఈ స్థానం నుంచి ఎలా అయినా గెలిచి తీరాలంటూ కూడా శశి థరూర్ అయితే రేసులో ఉన్నారు. ఇక ఆయన పైన బీజేపీ కేంద్ర మంత్రిగా ఉన్న రాజీవ్ చంద్రశేఖర్ బరిలో ఉన్నారు. ఇక సిపిఐ నుంచి పన్నయన్ రవీంద్రన్ అయితే ఆయన పైన బరిలో ఉన్నారు. ఈ స్థానానికి తిరువనంతపురం కూడా ఒక హాట్ కీల్ సీట్గా ఉందంటూ కూడా చెప్పుకోవాలి. మరి 2014 నుంచి మధుర నియోజకవర్గాన్ని హేమా మాలిని అయితే బీజేపీ అభ్యర్థిగా అయితే తను బరిలో ఉన్నారు. మరి ఆ స్థానాలపైన ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ముఖేష్ ధన్కర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా ఇప్పుడు ఆ స్థానాలపైన హేమా మాలిని పైన బరిలో ఉన్నారు. మరి ఇక 2 సార్లు ఎంపీగా అయిన ఓం బిర్లా కోటా స్థానం నుంచి బరిలో ఉన్నారు. మరి ఆ జోధ్పూర్ స్థానానికి సంబంధించి గజేంద్ర సింగ్ షెకావత్ కేంద్ర మంత్రిగా ఉన్నారు. సో ఆయన మరోసారి 3వసారి గెలిచి అక్కడ ఆ స్థానంలో సుస్థిరం చేసుకోవాలంటూ కూడా ఆయన ఈ రేస్లో ఉన్నట్లు కూడా అర్థమవుతుంది. మరి ఇక ఈ స్థానాలకు సంబంధించి ఒక విధంగా ఉంటే బెంగళూరు సౌత్ స్థానానికి సంబంధించి ఒక సిట్టింగ్ ఎంపీ మరోసారి ఇప్పుడు తెర మీదకి వస్తున్నారు. ఆయన ఎవరంటే భారతీయ యువ మోర్చా సంబంధించి జాతీయ అధ్యక్షులుగా ఉన్నారు తేజస్వి సూర్య. ఇప్పుడు ఆయన స్థానం పైన కూడా ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. సో ఇలాంటి నేపథ్యంలోనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఒక కొత్త అభ్యర్థి తెర మీదకి వస్తున్నారని కూడా అర్థమవుతుంది. ఎవరంటే 2014లో ఏఐసిసి ప్రధాన కార్యదర్శిగా కేసీ వేణుగోపాల్ బాధ్యత తీసుకున్నప్పటి నుంచి ఎన్నికలకి కొంచెం దూరంగా ఉన్నారు. కానీ ఇప్పుడు 2024 ఈ లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఆయన అల్పూజా స్థానం నుంచి ఆయన ఇప్పుడు మరోసారి బరిలో ఉన్నారు. ఆయనకి ఇది స్థానం కొత్త ఏమి కాదు. 1996 నుంచి 2006 వరకు వరుసగా 3 సార్లు ఆయన ఈ స్థానం నుంచే గెలిచారు. ఇప్పుడు మరోసారి ఆయన ఈ స్థానానికి రావడం పార్టీలో కూడా కొంత ఆశాభావం వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఒకే స్థానానికి సంబంధించి కేసీ వేణుగోపాల్ నమ్మి కూడా 3 సార్లు ఎన్నికల్లో గెలిచారు. అదే వ్యక్తి మరోసారి ఈ స్థానానికి రావడం కాంగ్రెస్ పార్టీ కూడా ఆసక్తి ఎదురు చూస్తుంది. కేసీ వేణుగోపాల్ గెలుపు సునాయాసంగా అంటూ తెలుతున్న పరిస్థితి చూసుకోవాలి. ఇక రెండో ఫేజ్లోకి సంబంధించి ఏప్రిల్ 26వ తేదీన ఎన్నికలు అయితే జరగబోతున్నాయి. మొత్తానికి 89 స్థానాల్లో
ఓటింగ్ అయిన తర్వాత మొత్తానికి జూన్ 4వ తేదీన అన్ని రాష్ట్రాల అన్ని దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. అన్నిటికీ క్లియర్ అయిన తర్వాత ఫైనల్గా అవుట్ రిజల్ట్ అయితే వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.